రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. మరి క్రీస్తుని వెంబడించేటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మనం, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం, నిజ దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, ప్రతి సమయమందు కూడా, ప్రతిరోజు కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆనందము, సంతోషము ఇవి మనల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తుంటాయి, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. మరి ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషపడాలి అంటే, మొట్టమొదటిగా ఈ దినము మనము చూస్తున్నాం కాబట్టి మనం ఆనందించాలి. ఈ రోజును చూడలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారి బ్రతుకులు మారలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. రక్షణ పొందుకున్నందుకు మనం ఆనందించాలి. రక్షింపబడలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇంకను పాప స్థితిలోనే ఉన్నారు, ఇంకా చీకటి అగాధంలోనే ఉండిపోయారు. వారి బ్రతుకులలో వెలుగు లేదు, కానీ వెలిగింపబడ్డాము గనుక మనం ఆనందించాలి. దేవుణ్ణి స్తుతించేటువంటి ధన్యత మనకు కలిగి ఉన్నాము కనుక దేవుణ్ణి మనము సంతోషంతో ఆయనకి కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి. మరి సకలమైనటువంటి ఆరోగ్యాలతో మనం ఉన్నాం. ఈరోజు అనారోగ్యాలతో అనేక మంది ఉన్నారు. మనము మరి దేవుణ్ణి ఆరాధించడంలో మరి నిమగ్నమై ఉండాలనేటువంటి విషయమును బట్టి మనం ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. మన దుఃఖములో, మన కన్నీరు, మన యొక్క మరి కష్టము ఏది కూడా మన యొక్క ఆనందాన్ని హరించేదిగా ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయము కూడా దేవునికి చెప్పుకుంటూ మరి మనం ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలి. క్రీస్తు యేసు బిడ్డలకు ప్రతిరోజు పండుగే గనుక మనం ప్రతిరోజు కూడా మరి సంతోషంతో ఉండాలనేటువంటిదే దేవుని యొక్క కోరిక. మనం ఏ రోజు కూడా దుఃఖంతో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఆత్మ సంబంధులుగా జీవించాలి. ఆత్మ సంబంధులుగా జీవించేటువంటి వారు ఈ లోకంలో ఉన్న లోకాశలను బట్టి, లోకంలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి దుఃఖముఖులై ఉండరు. కానీ మరి ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రణాళిక వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుడు చేసేటువంటి క్రియలను బట్టి సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి మనము అటువంటి సంతోషమును మనం ప్రతిరోజు మనం పొందుకోవాలి. మనము ఎప్పుడు కూడా దేవుని బట్టి ఆనందించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే మనం సత్య దేవుని ఎరిగి ఉన్నాము గనుక, ఆయన మనకి ఇచ్చేటువంటి బహుమానము నిత్య జీవం గనుక దాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మనము మరి అనేకులకు దేవుని యొక్క సువార్తను చాటుతూ సంతోషిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులను తెలియచేస్తూ ఆయనకు మొక్కేటువంటి వారముగా మనందరం కూడా ఉండాలి. మనం దుఃఖపడితే మనము మన యొక్క భక్తి జీవితంలో వెనకకు వెళ్ళిపోతాం, విశ్వాస జీవితంలో వెనకకు వెళ్ళిపోతాం. అదే మనం సంతోషిస్తే మరి దేవుణ్ణి మహిమపరుస్తాము. మనం ఆనందంగా గనుక ఉండగలిగితే దేవుణ్ణి ఘనపరచగలుగుతాము. భక్తి జీవితంలో, విశ్వాసంలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మరి ఏ విషయమును బట్టి మనం చింతపడకుండా, దుఃఖపడకుండా ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించేటువంటి వారముగా, ఎల్లప్పుడూ దేవుని ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉందాం. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్యా, మీకు వందనములు. సర్వాధిపతి అయి ఉన్నటువంటి మా దేవా, మీకు వందనాలు. ప్రభువా, నీ యందు ఎల్లప్పుడూ నాయన సంతోషంతో ఆనందిస్తూ ప్రభువా నిన్ను ఘనపరిచి స్తుతించేటువంటి బిడ్డలుగా మేమందరూ ఉన్నట్టు కూడా సహాయం దయచేయండి. ప్రభా, మీరు ఇచ్చినటువంటి కృపా ధన్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ నా ప్రభా యేసయ్యా అయితే ఆయన మొక్కుబడులు చెల్లించేటువంటి బిడ్డలుగా మేము అందరూ ఉండట్టుకునే సహాయం దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలిమనేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా పేపర్లో మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.